Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara, and I welcome you all to Abhyasana, a transforming answer writing video. Okay? సో ఈ రోజు మనము అభ్యాసనలో భాగంగా we are going to discuss about the governance question. So let's analyze it. So before that, governance గురించి కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఒక చిన్న ఓవర్వ్యూ ఇస్తాను చూడండి. సో ఏంటంటే అభ్యాసనాలో మనము డైలీ ఒక మెయిన్స్ క్వశ్చన్ ని పోస్ట్ చేస్తాం అనమాట. ఎవ్రీ డే ఆన్ అవర్ అఫీషియల్ ఛానల్స్ లైక్ టెలిగ్రామ్ ఛానల్, కమ్యూనిటీ పోస్ట్, ఇలా డిఫరెంట్ ఏరియాస్ లో మేము క్వశ్చన్ ని పోస్ట్ చేస్తాం. సేమ్ క్వశ్చన్ ఆల్ ఓవర్ ఓకే 6 AM in the morning కి మేము క్వశ్చన్ ని పోస్ట్ చేస్తాం. యూ హ్యావ్ టు రైట్ ది ఆన్సర్, ఓకే, ట్రై టు అటెంప్ట్ ద క్వశ్చన్ అండ్ యూ హ్యావ్ టు సబ్మిట్ ఇట్ బై 12 PM in the afternoon. ఓకే, సో మీ నేమ్, డేట్ అండ్ పేపర్ ఏదైతే మీరు రాశారో సో ఆ పేపర్ యొక్క క్లియర్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేసి యూ హ్యావ్ టు మెయిల్ ఇట్ టు answer@abhyasana@gmail.com and you'll be given a 20 okay feedback within the 24 hours. సో పర్సనలైజ్డ్ అండ్ డీటెయిల్ ఫీడ్బ్యాక్ అనేది మీకు సో మెయిల్ ఐడి ద్వారానే అందజేస్తాం. ఓకే, సో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా మేము అందిస్తాము టారా ఐఎస్ టెలిగ్రామ్ ఛానల్లో. సో ఎట్ 4 PM in the ఈవినింగ్. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ విల్ రైట్ ది ఆన్సర్. సో మండే నుంచి ఫ్రైడే వరకు ఈ పర్టికులర్ లైక్ సాటర్డే వరకు ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ రన్ అవుతూ ఉంటుంది. GS1, GS2, GS3, GS4 ఆన్ మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే అవుతాయి. దాని తర్వాత GS4 తర్వాత విల్ పికప్ అ క్వశ్చన్ ఫ్రమ్ ది కరెంట్ అఫైర్స్ ఓకే ఆన్ వన్ డే అండ్ ఆల్సో నెక్స్ట్ డే అంటే సాటర్డే రోజు ఎస్ఏ అనేది మేము డీల్ చేయడం జరుగుతుంది అనమాట. దిస్ ఇస్ హౌ మండే టు ఫ్రైడే వరకు మనకి ఈ కోర్స్ రన్ అవుతూ ఉంటుంది. సండే విల్ బి హాలిడే అండ్ దిస్ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ. ఓకే, ఎవాల్యుయేషన్ కానీ ఫీడ్బ్యాక్ కానీ ఈ వీడియో కానీ ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ అనమాట. సో దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు యూటిలైజ్ దిస్ ఫ్రీ ఆన్సర్ రైటింగ్ వీడియోస్ అండ్ ఫ్రీ ఆన్సర్ రైటింగ్ ఇనిషియేటివ్స్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్. ఓకే, విత్ దిస్ నోట్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. Reforming the government delivery system through the direct benefit transfer scheme is a progressive step, but it has its limitations too. Comment అని చెప్పేసి అడుగుతున్నారు. So you have to divide or break the question into different parts as asked in the question. So first one ఇక్కడ కీవర్డ్ ని చూద్దాం. కీవర్డ్ ఏంటి? దట్ ఈస్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్. సో ఇది ద మెయిన్ ఎజెండా అరౌండ్ విచ్ ద క్వశ్చన్ ఈస్ ఫ్రేమ్డ్. అవునా? సో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ గురించి సో బేసికలీ మనం ఇంట్రడక్షన్ లో రాస్తే బాగుంటుంది అనమాట. బికాస్ దిస్ ఈస్ ద కీవర్డ్ త్రూ విచ్ ద క్వశ్చన్ ఈస్ ఫ్రేమ్డ్ కాబట్టి. సో ఇక్కడ మీకు మెయిన్ గా అడిగే ఎజెండా ఏంటి, లైక్ వాట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. సో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ గురించి మీరు ఇంట్రడక్షన్ లో రాస్తే సరిపోతుంది. అండ్ వాట్ యూ నీడ్ టు డూ ఇస్ యూ నీడ్ టు కమ్ అప్ విత్ అ లింకింగ్ స్టేట్మెంట్, ఓకే, కనెక్టింగ్ స్టేట్మెంట్. సో ఫస్ట్ డిఫైన్ ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్. కొన్ని ఆబ్జెక్టివ్స్ ని ఒక 2-3 ఆబ్జెక్టివ్స్ ని కోట్ చేసి దాని తర్వాత నెక్స్ట్ ఏం రాయబోతున్నారని చూసుకోండి బాడీ పార్ట్ లో. సో ఇక్కడ అడుగుతుంది ఏంటి, రిఫార్మింగ్ ద గవర్నమెంట్ డెలివరీ సిస్టమ్ త్రూ ద DBT స్కీమ్ ఈజ్ అ ప్రోగ్రెసివ్ స్టెప్ బట్ ఇట్ హ్యాస్ సమ్ లిమిటేషన్స్ టు. అంటే ఏంటి ప్రోగ్రెసివ్ స్టెప్ అనడానికి, అంటే వాట్ ఈస్ ఇట్ సిగ్నిఫికెన్స్ అని కొన్ని పాయింట్స్ రాయాలి, లిమిటేషన్స్ ఏమున్నాయి అనేది కూడా కొన్ని పాయింట్స్ రాయాలి. దాని తర్వాత ఒక వే ఫార్వర్డ్ ఇస్తే బాగుంటుంది అనమాట. వీ హ్యావ్ టు గివ్ అ వే ఫార్వర్డ్. ఓకే, సో ప్రోగ్రెసివ్ స్టెప్ రాయబోయేటప్పుడు అంటే ఇన్ బాడీ పార్ట్ ఫస్ట్లీ యూల్ అడ్రస్ అడ్వాంటేజెస్ ఆఫ్ ద DBT, దట్ ఇస్ అ ప్రోగ్రెసివ్ స్టెప్ అనడానికి మీరు కొన్ని పాయింట్స్ ని రాస్తారు. అవునా? సో దానికన్నా ముందు ఇంట్రడక్షన్ లో యూ హ్యావ్ టు కమ్ అప్ విత్ కనెక్టింగ్ స్టేట్మెంట్స్. సో కనెక్టింగ్ స్టేట్మెంట్స్ ఏమని రాస్తారు, యూ హ్యావ్ టు హైలైట్స్ ఇట్ సిగ్నిఫికెన్స్ ఇన్ ఇంప్రూవింగ్ గవర్నమెంట్ వెల్ఫేర్ డెలివరీ. ఒక 1 లైన్ లో సిగ్నిఫికెన్స్ ని చెప్పిన తర్వాత ఇఫ్ యూ గో టు ద బాడీ పార్ట్ బై రైటింగ్ ది అడ్వాంటేజెస్ దెన్ ఇట్ విల్ బి అ కనెక్టింగ్ వన్ అనమాట. ఓకే, సో ఏంటంటే మనము ఇంట్రడక్షన్ లో ఇప్పుడు కనెక్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చి బాడీ పార్ట్ లో వెళ్తే అప్పుడు ఒక కనెక్షన్ అనేది ఏర్పడుతుంది ఇంట్రడక్షన్ కి బాడీ పార్ట్ కి. ఓకే, సో దాని తర్వాత బాడీ పార్ట్ లో అడ్వాంటేజెస్ రాసేసి దాని తర్వాత దే హ్యావ్ ఆస్క్డ్ us టు రైట్ లిమిటేషన్స్ కాబట్టి కొన్ని లిమిటేషన్స్ ని కూడా మనం రాయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో ప్రతి పాయింట్ కి అట్లీస్ట్ ఆల్టర్నేటివ్ పాయింట్ కి మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు రైట్ ది ఎగ్జాంపుల్స్, ప్రాపర్ ఎగ్జాంపుల్స్ అనేవి ఇవ్వాలన్నమాట. అయితే ఇక్కడ ఏంటి, ఇది ఎన్ని మార్క్స్ క్వశ్చన్ అనేది మనకి ఇంపార్టెంట్. సో ఇఫ్ ఇట్ ఇస్ అ 10 మార్క్ క్వశ్చన్ అంటే ఇప్పుడు ఇది 10 మార్క్ క్వశ్చన్ 150 వర్డ్స్ లో మనం రాసేయాలి కాబట్టి వే ఫార్వర్డ్ కంక్లూజన్ సపరేట్ చేయని అవసరం లేదు. అండ్ యాజ్ ఇట్ ఇస్ అ 10 మార్క్ క్వశ్చన్ రైట్ అట్లీస్ట్ 8 to 10 పాయింట్స్. ఓకే, 10 పాయింట్స్ రాస్తే బాగుంటుంది బాడీ పార్ట్ లో. ఒక 5 పాయింట్స్ అడ్వాంటేజెస్ కి సంబంధించి, ఒక 5 పాయింట్స్ లిమిటేషన్ కి సంబంధించి మనం రాస్తే సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఎక్కువగా ఒకవేళ మనకి క్రిటికలీ ఎగ్జామైన్ అని అడిగారు అనుకోండి, కామెంట్ అని కాకుండా క్రిటికలీ ఎగ్జామైన్, క్రిటికలీ ఎవాల్యుయేట్, అలా క్రిటికల్ అనాలిసిస్ చేయమంటే మాత్రం లిమిటేషన్స్ ఎక్కువ రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు ఫర్ 10 పాయింట్స్ 3 పాయింట్స్ ఆర్ 4 పాయింట్స్ మనం అడ్వాంటేజెస్ రాసి 6 పాయింట్స్ అంటే ఒక
1% వెయిటేజ్ మనం లిమిటేషన్స్కి ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ద టేల్ వర్డ్, అంటే ఇక్కడ కామెంట్ ఉంది కాబట్టి ఒకలా రాస్తున్నాం, ఇక్కడ మీ ఒపీనియన్ రాస్తారు. కామెంట్ అంటే మీ ఒపీనియన్ అంటే అగైన్, సో మీరు ఏదైతే పాయింట్స్ రాస్తున్నారో దాట్ విల్ బి అనాలిసిస్ బేస్డ్ ఆన్ ది ఇయర్ లాంగ్ కరెంట్ అఫైర్స్ దట్ యూ రీడ్ ఫ్రమ్ ద న్యూస్ పేపర్. సో అనాలిసిస్ చేసి 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 మీకు ఏదైతే అనిపిస్తుందో అది రాస్తారు. సో ఓన్ ఒపీనియన్స్, బయస్డ్ ఒపీనియన్స్ అయితే ఇవ్వద్దు కామెంట్ అని చెప్పిన మాత్రాన. ఓకే, సో అడ్వాంటేజెస్ రాస్తారు, లిమిటేషన్స్ రాస్తారు. వెరస్ ఇదే క్వశ్చన్ క్రిటికల్ ఇవాల్యుయేట్ అని అడిగితే మాత్రం అడ్వాంటేజెస్ కొన్ని తక్కువ రాసి లిమిటేషన్స్ ఎక్కువ రాస్తారనమాట. ఓకే, యాజ్ దిస్ ఇస్ ద 10 మార్క్ క్వశ్చన్, సో యూ డోంట్ నీడ్ టు సెపరేట్ ద వే ఫార్వర్డ్ అండ్ కన్క్లూజన్. సో కన్క్లూజన్ లోనే వే ఫార్వర్డ్ ఇస్తే సరిపోతుంది అనమాట. ఓకే, సో మనం ఏంటంటే చాలా సింపుల్ లైన్స్ లో ఆన్సర్స్ రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది, ఎందుకంటే మనకి చాలా లిమిటెడ్ టైం అనేది దొరుకుతుంది అనమాట. సో విల్ గెట్ ఓన్లీ లిమిటెడ్ టైం, సో దాట్ మీరు టాపిక్ ఆన్సర్ కాపీస్ మీరు చూస్తుంటే ఇంటర్నెట్ లో యూ విల్ ఫైండ్ లాట్ ఆఫ్ టాపిక్ కాపీస్ జస్ట్ బిఫోర్ ఎగ్జామ్, ఒక 1 month బిఫోర్ ఎగ్జామ్స్ రాసిన కాపీస్ మీరు చూసినట్టయితే. ఓకే, సో యూ విల్ సీ హౌ దే సింప్లిఫైడ్ ద వర్డ్స్. బేసికలీ ఎవరైతే ఎగ్జామినర్ మన పేపర్ కరెక్షన్ చేస్తారో దే విల్ నాట్ లుక్ ఎట్ ఆల్ ద థింగ్స్ దట్ ఆర్ దేర్. ఓకే, అన్ని చూడరు, జస్ట్ కీవర్డ్స్ వాళ్ళు ఏమైతే మైండ్ లో అనుకుంటున్నారో ఆ కీవర్డ్స్ వాళ్ళకి కనిపిస్తే డెఫినెట్ గా వాళ్ళు మనకి మార్క్స్ ఇచ్చే స్కోప్ ఎక్కువగా ఉంటుంది. అండ్ వెన్ ఎవర్ యూఆర్ రైటింగ్ సర్టన్ ఫ్యాక్ట్స్, ఫిగర్స్ అండ్ స్టాటిస్టిక్స్ యూ హ్యావ్ టు మెన్షన్ ద సోర్స్. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు సోర్స్ రాయకుండా అకార్డింగ్ టు సమ్ సర్వే, సో విమెన్ లిటరేసీ ఇంత ఉంది అని అలా రాశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎగ్జామినర్కి అంత టైం ఉంటుందా క్రాస్ చెక్ చేయడానికి ఆ డేటా కరెక్టా రాంగ్ అనేసి? డెఫినెట్లీ హీల్ కట్ ద మార్క్స్ రాదర్ దాన్ గివింగ్ ద మార్క్స్. సో అందుకే మీరు ఏం చేయాలి, ఎగ్జామినర్ యొక్క వర్క్ ని సింప్లిఫై చేయగలిగితే దెన్ ఇట్ విల్ బి వెరీ బెనిఫిషియల్ టు యూ, హిల్ గివ్ యూ గ్రేట్ మార్క్స్. ఓకే, గ్రేట్ స్కోర్ అనేది మీకు రావడం జరుగుతుంది అనమాట. అండ్ ఎక్కడ మీకు వీలైతే అక్కడ మైండ్ మ్యాప్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఐ టెల్ యూ ద ఫ్రేమ్ వర్క్ హౌ టు అప్రోచ్ దిస్ క్వశ్చన్. సో అడ్వాంటేజెస్ ఎట్లా రాయాలి, లిమిటేషన్స్ ఎలా రాయాలి, హౌ టు బ్రెయిన్ స్టార్మింగ్ పార్ట్ నేను నేర్పిస్తాను. గివ్ మీ ఎ సెకండ్. సో ఇంట్రొడక్షన్ ఎలా రాస్తారు, ఇంట్రొడక్షన్ లో నేను ఏం చెప్పాను, యూ హ్యావ్ టు యాక్చువల్లీ డిఫైన్ ద డీబీటీ అండ్ యూ హ్యావ్ టు రైట్ 1 or 2 లైన్స్ లో 1 or 2 keywords or adjectives యూస్ చేసి యూ హ్యావ్ టు mention the significance of the direct benefit transfers. Okay, so direct benefit transfer scheme అనేది we have introduced in order to increase the efficiency. ఓకే, సో వెల్ఫేర్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో వెల్ఫేర్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ లో ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేయడానికి మనము డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ ని తీసుకురావడం జరిగిందనమాట. సో విల్ డైరెక్ట్లీ ట్రాన్స్ఫర్ ద సబ్సిడీస్ అండ్ బెనిఫిట్స్ ఇన్ టు ద బెనిఫిషియరీ బ్యాంక్ అకౌంట్. సో బ్యాంక్ అకౌంట్స్ ఆఫ్ ద బెనిఫిషరీస్ కి మనం ఏం చేస్తాం, డైరెక్ట్లీ సబ్సిడీస్ కానీ మనీ కానీ లేదా ఏదైనా స్కీమ్ కింద రావాల్సిన మనీ కానీ అవన్నీ డైరెక్ట్ గా బెనిఫిషరీ అకౌంట్ కి మనము ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది వితౌట్ ఎనీ ఇంటర్మీడియరీస్ ఉంటే థర్డ్ పార్టీస్ విల్ యాక్చువల్లీ లీడ్ టు ద కరప్షన్ యాక్టివిటీస్ అనమాట. ఓకే, సో అలా రాసిన తర్వాత యూ హ్యావ్ టు రైట్ 1 or 2 లైన్స్ లో సిగ్నిఫికెన్స్. సో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ హ్యాస్ ఇంప్రూవ్డ్ ద ట్రాన్స్పరెన్సీ. ఓకే, ఇలాంటి వర్డ్స్ ని మీరు యూజ్ చేస్తే దిస్ విల్ బి హై ఇంపాక్టింగ్. ట్రాన్స్పరెన్సీని ఇంప్రూవ్ చేసింది అండ్ ఆల్సో అకౌంటబిలిటీని ఇంప్రూవ్ చేసింది. బట్ ఇట్ స్టిల్ ఫేస్ సమ్ ఛాలెంజెస్ అని రాసినా సరిపోతుంది, లేకపోతే రాయకుండా సరిపోతుంది. సో వాట్ యుల్ రైట్ ఇస్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ టు ఎన్హాన్స్ ద ఎఫిషియన్సీ ఇన్ వెల్ఫేర్ డిస్ట్రిబ్యూషన్ బై డైరెక్ట్లీ ట్రాన్స్ఫరింగ్ సబ్సిడీస్ అండ్ బెనిఫిట్స్ ఇన్ టు ద బెనిఫిషరీ బ్యాంక్ అకౌంట్. ఇట్ హ్యాస్ ఇంప్రూవ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ ద గవర్నెన్స్ ప్రాసెస్ అని చెప్పేసి రాసేయండి. దెన్ యూ హ్యావ్ టు గో టు ద బాడీ పార్ట్. బాడీ పార్ట్ లో ఫస్ట్ ఏంటి, సో ఇక్కడ మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మేము ఇక్కడ అప్రోచ్ లో భాగంగా ఇంట్రో, బాడీ, కన్క్లూజన్ అని మీకు రాసి చూపెడుతున్నాం, బట్ యూ షుడ్ నాట్ రైట్. ఎగ్జామ్ లో మీరు ఇంట్రొడక్షన్, బాడీ పార్ట్, కన్క్లూజన్ అని రాయాల్సిన అవసరం అయితే లేదు. ఫస్ట్ పారాగ్రాఫ్ ఆఫ్ యువర్ ఆన్సర్ విల్ బి ఇంట్రొడక్షన్, లాస్ట్ పారాగ్రాఫ్ ఆఫ్ యువర్ ఆన్సర్ విల్ బి కన్క్లూజన్. దట్ ఎగ్జామినర్ విల్ నో. మధ్యలో రాసిందంతా బాడీ పార్ట్. యాజ్ దిస్ ఇస్ ద 10 మార్క్ క్వశ్చన్, బాడీ పార్ట్ లో అట్లీస్ట్ 10 పాయింట్స్ ఉండేలాగా చూసుకోండి. ఇక్కడ టేల్ వర్డ్ కామెంట్ కాబట్టి యూ కెన్ గివ్ అ ఈక్వల్ వెయిటేజ్ టు ద లిమిటేషన్స్ అండ్ సిగ్నిఫికెన్స్. సో ఫస్ట్ మనం సిగ్నిఫికెన్స్ గురించి రాస్తాం. సో సిగ్నిఫికెన్స్ గురించి రాసేటప్పుడు హౌ యుల్ థింక్, వాట్ షుడ్ బి ద థింకింగ్ ప్యాటర్న్. సో నేను లాస్ట్ క్లాసెస్ లో ఇనిషియల్ గా నేను తీసుకున్న అభ్యాసన సెషన్ లో స్టేపుల్ అప్రోచ్ గురించి, స్టేక్ హోల్డర్స్ అప్రోచ్ గురించి చెప్పాను. ఇక్కడ సిగ్నిఫికెన్స్ లో భాగంగా లెట్స్ అప్లై దట్ పర్టికులర్ అప్రోచ్. ఓకే, సో మనం స్టేక్ హోల్డర్స్ అప్రోచ్ ని అప్లై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థింక్ హూ ఆర్ ద డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ డీబీటీస్. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లో ఎవరెవరు స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది థింక్ చేయండి. సో ఫస్ట్ స్టేక్ హోల్డర్ ఇస్ ద గవర్నమెంట్. గవర్నమెంటే పాలసీ మేకర్స్ కాబట్టి, లైక్ యాజ్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ పాలసీ మేకర్స్, ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ అందరూ ఒక స్టేక్ హోల్డర్. ఓకే, నెక్స్ట్ స్టేక్ హోల్డర్ ఎవరు, సిటిజన్స్.
ఇదంతా బ్రెయిన్ స్టామింగ్ లో భాగంగా, అంటే యూ హ్యావ్ టు థింక్ ఇన్ యువర్ బ్రెయిన్. ఇదంతా రాయని అవసరం లేదు, లేదా మీకు రఫ్ పేపర్స్ ఉంటాయి కదా, అక్కడ మీరు బ్రెయిన్ స్టామ్ చేసినా సరిపోతుంది రాస్తూ. అండ్ ది అదర్ స్టేక్ హోల్డర్ ఇస్ ద బ్యాంకింగ్ అండ్ ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. డెఫినెట్లీ బ్యాంక్స్ అనేవి అవసరం కాబట్టి టు డూ ద డీబీటీ. సో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ద థర్డ్ స్టేక్ హోల్డర్స్ అనమాట. నెక్స్ట్ ఇంకొకరు ఎవరు ఉంటారు, యూపీఐ లాంటి యాప్స్ ని మనకు రన్ చేయాలి అన్నా, ఓకే, టెక్నాలజికల్ యాప్స్ ని మనం లింక్ చేయాలన్నా టెక్నాలజీ అండ్ ప్రైవేట్ సెక్టర్స్ ఎవరైతే ఉంటారో దీస్ ఆర్ ఆల్సో ద డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్. అండ్ ఆల్సో ఈ స్కీమ్ అన్ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా చూసుకోవడానికి ఇంకెవరు ఉంటారు, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ లేదా ఎన్జిఓస్ ఎవరైతే ఉంటారో దే విల్ ఆల్సో గివ్ సపోర్ట్ టు దిస్ పర్టికులర్ స్కీమ్స్ ఆఫ్ ది గవర్నమెంట్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్. సో ఇప్పుడు సిగ్నిఫికెన్స్ రాసినప్పుడు ఒక్కొక్క స్టేక్ హోల్డర్ గురించి థింక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ గవర్నమెంట్ గురించి రాస్తాం కాబట్టి థింక్ చేసాం కాబట్టి, సో గవర్నమెంట్ కి ఏం సిగ్నిఫికెన్స్ ఉంటుంది అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే పాలసీ రిఫార్మ్స్ అనేవి జరుగుతున్నాయి. ఓకే, బై ఇంటిగ్రేటింగ్ ఆధార్ అండ్ జామ్ ట్రినిటీ ఏదైతే ఉంటుందో, జన్ధన్ ఆధార్ మొబైల్, జన్ధన్ ఆధార్ అండ్ మొబైల్, ఈ త్రీని మనం ఇంటిగ్రేట్ చేయడం వల్ల వెల్ఫేర్ డెలివరీ అనేది స్ట్రీమ్ లైన్ అయిందనమాట. అలా గవర్నమెంట్ యొక్క క్రెడిబిలిటీ అనేది పెరుగుతుంది. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఆల్సో ఈ ఎఫిషియెంట్ ప్రాసెస్ వల్ల ఎఫిషియెంట్ గెయిన్స్ కూడా ఉంటాయి అనమాట గవర్నమెంట్ కి. ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ ఎలిమినేట్ ద మిడిల్ మెన్. అంటే ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చే బడ్జెట్ లో లీకేజెస్ అనేవి తగ్గుతాయి బికాస్ ఆఫ్ ది ల్యాక్ ఆఫ్, అంటే ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ లో మిడిల్ మెన్ ని ఎలిమినేట్ చేస్తున్నాం కాబట్టి వీ కెన్ ఎలిమినేట్ ద కరప్షన్ ప్రాసెసెస్ ఆల్సో. లీకేజెస్ ని కూడా మనము ఎలిమినేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పహల్ స్కీమ్ లో కానివ్వండి, పిఎం కిసాన్ లో కానివ్వండి, అండ్ ఎస్పెషల్లీ ఎంజీ నరేగాలో కానివ్వండి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ అనేవి ఇట్ హ్యాస్ లెడ్ టు ది ఎఫిషియన్సీ అనమాట. ఎఫిషియన్సీ గెయిన్స్ అనేవి గవర్నమెంట్ కి వచ్చాయి. ఓకే, గవర్నమెంట్ కెన్ సేవ్ ద బడ్జెట్. ఓకే, నెక్స్ట్ గవర్నమెంట్ కెన్ డూ రియల్ టైమ్ మానిటరింగ్. సో దీని వల్ల గవర్నమెంట్ ఏంటంటే రియల్ టైమ్ మానిటరింగ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ త్రూ ద ప్లాట్ఫామ్స్ లైక్ పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో గవర్నమెంట్ కెన్ ఎన్హాన్స్ ద ట్రాకింగ్ అనమాట. సో ప్రాపర్ గా బ్యాంక్ అకౌంట్స్ ఎవరెవరికి ఉన్నాయి, ఎవరెవరికి మనీ వెళ్తున్నాయి, సో రియల్ గా బెనిఫిషరీస్ కి వెళ్తున్నాయా లేదా, సో ఈ పర్టికులర్ పర్సన్ ఆర్ ఎలిజిబుల్ ఆర్ నాట్, ఇవన్నీ గవర్నమెంట్ ప్రాపర్ గా ట్రాకింగ్ అనేది చేయొచ్చు అనమాట. సో గవర్నమెంట్ ఏం చేయొచ్చు, వీళ్ళందరినీ ట్రాక్ చేయడం వల్ల ఎక్స్క్లూజన్ అండ్ ఇంక్లూజన్ ఎర్రర్స్ ని సాల్వ్ చేయొచ్చు అనమాట. సో దట్ ఈస్ ద ఫస్ట్ సిగ్నిఫికెన్స్. ఓకే, సో దీంట్లో 1 or 2 పాయింట్స్ రాస్తే మీకు సరిపోతుంది. ఓకే, 1 పాయింట్ రాసినా సరిపోతుంది. ఈచ్ స్టేక్ హోల్డర్స్ కి 1 పాయింట్ రాస్తే సరిపోతుంది అనమాట. సో గవర్నమెంట్ అండ్ సైడ్ హెడ్డింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఏదైనా హై ఇంపాక్ట్ కి ఇవ్వండి, సైడ్ హెడ్డింగ్ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ పాలసీ రిఫార్మ్స్ అని పెట్టేయండి. పాలసీ రిఫార్మ్స్ అని పెట్టి బికాస్ ఆఫ్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ద ఆధార్ అండ్ జామ్ ట్రినిటీ, సో గవర్నమెంట్ వాజ్ ఏబుల్ టు డూ ద వెల్ఫేర్ డెలివరీ అండ్ లీకేజెస్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ అని చెప్పేసి మీరు రాసేయచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పిఎం కిసాన్, ఎంజీ నరేగా స్కీమ్స్. ఓకే, అలా ఎగ్జాంపుల్స్ కూడా మీరు రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్, సిటిజన్స్ ఇస్ ద సెకండ్ స్టేక్ హోల్డర్స్ దట్ వీఆర్ థింక్డ్ ఆఫ్. సో సిటిజన్స్ కి ఏం పాజిటివ్స్ ఉంటాయి, డీబీటీస్ వల్ల ఇంటర్మీడియరీస్ మీద డిపెండ్ అవ్వడం తగ్గిపోతారనమాట. అంటే టైమ్లీ డిస్బర్సల్ ఆఫ్ ఫండ్స్ అనేవి వస్తాయి. అంటే టైమ్లీ డెలివర్ ఆఫ్ ద సర్వీసెస్ అనేవి గవర్నమెంట్ నుంచి అందుకుంటారు అనమాట. సో టైంకి వాళ్ళకి సర్వీసెస్ అనేవి అందుతాయి. అండ్ ఆల్సో లాట్ ఆఫ్ పీపుల్ బికాస్ ఆఫ్ ద జామ్ ట్రినిటీ లాంటి ఇనిషియేటివ్స్ వల్ల, జన్ధన్ ఆధార్ మొబైల్ బ్యాంకింగ్ అకౌంట్స్ వల్ల ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది పెరిగింది అనమాట. ఆల్మోస్ట్ 500 million ప్లస్ జన్ధన్ అకౌంట్స్ అనేవి ఓపెన్ అయ్యాయి, విచ్ హెస్ ఎంపవర్డ్ ది అండర్ ప్రివిలేజ్డ్ సొసైటీస్. ఓకే, సెక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ వర్ ఎంపవర్డ్. ఓకే, లాట్ ఆఫ్ ద జన్ధన్ అకౌంట్స్ వర్ ఉమెన్ అకౌంట్స్ అనమాట మీరు చూసుకుంటే. అండ్ ఆల్సో సోషల్ సెక్యూరిటీ ఎక్స్పాన్షన్ అనేది కూడా జరుగుతుంది. సోషల్ సెక్యూరిటీ ఎక్స్పాన్షన్ సో ఎలా జరుగుతుంది, డీబీటీ అనేది పెన్షన్ స్కీమ్స్, స్కాలర్షిప్ స్కీమ్స్ అనేవి ప్రాపర్ గా ఇంప్లిమెంట్ అయ్యేలాగా చూసుకుంటే బికాస్ ఆఫ్ దట్ సోషల్ సెక్యూరిటీ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అగైన్ ఈ 3 పాయింట్స్ లో ఏదైనా 1 పాయింట్ ని మీరు రాసినా సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ స్టేక్ హోల్డర్ ఎవరు, బ్యాంకింగ్. ఓకే, బ్యాంక్స్ అనే వాళ్ళు ద థర్డ్ స్టేక్ హోల్డర్స్ దట్ వీ హావ్ థాట్ ఆఫ్. ఓకే, సో బ్యాంక్స్ కి ఏమవుతుంది అని అంటే డిజిటల్ పేమెంట్స్ బూస్ట్ అవుతాయి. సో బికాస్ ఆఫ్ ది స్కీమ్స్ డిజిటల్ పేమెంట్స్ అనేవి బూస్ట్ అవుతాయి. పర్చేసింగ్ పవర్ కెపాసిటీ ఆఫ్ ది పీపుల్ విల్ ఆల్సో ఇంక్రీజ్. సో దే విల్ సేవ్ మోర్ మనీ, బ్యాంక్స్ కి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఓకే, సో దానివల్ల డిజిటల్ పేమెంట్స్ అనేవి బూస్ట్ అవుతాయి అనమాట. నెక్స్ట్ బ్యాంకింగ్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ ప్రాఫిట్స్ వల్ల బ్యాంకింగ్ ఎక్స్పాన్షన్ చూస్తాం. సో రూరల్ బ్యాంకింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎక్స్పాండ్ అయ్యి సో బ్యాంకింగ్ మిత్రాస్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. లిక్విడిటీ ఫ్లో కూడా బాగుంటుంది, ఇన్ఫ్లేషన్ తగ్గించేయచ్చు. అండ్ ఆల్సో ఇండియా అనేది ఈజీగా డెవలప్డ్ అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ ద థర్డ్ స్టేక్ హోల్డర్. నెక్స్ట్ స్టేక్ హోల్డర్ ఎవరు, టెక్నాలజీ అండ్ ద ప్రైవేట్ కంపెనీస్ ఆర్ ప్రైవేట్ సెక్టర్ ప్లేయర్స్ అని చెప్పాను. సో దీని వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి ఏం అడ్వాంటేజ్ ఉంటుంది అని అంటే, సో బికాస్ ఆఫ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా అండ్ ఆటోమేషన్, వాళ్ళు ఈజీగా బెటర్ టెక్నాలజీ కంపెనీస్ అనేవి ఈజీగా
బెనిఫిషరీస్ ని ట్రాక్ చేయొచ్చు అనమాట. సో టెక్నాలజీ కంపెనీస్ ఆర్ ఈజీలీ ఎబుల్ టు ట్రాక్ ద బెనిఫిషరీస్, ఎవరు బెనిఫిషరీస్ అని. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎమర్జింగ్ టెక్నాలజీస్ లైక్ బిగ్ డేటా, ఆటోమేషన్ వీటన్నిటిని యూజ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఆల్సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్, కొలాబరేషన్స్ అనేవి కూడా పెరుగుతున్నాయి ఫిన్టెక్ కంపెనీస్ లో. దానివల్ల ఫిన్టెక్ సెక్టార్ అనేది గ్రోత్ అవుతుంది అనమాట ఇండియాలో. అండ్ ఆల్సో ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. సో ఇదే కాకుండా సివిల్ సొసైటీస్ అనేవాళ్ళు, ఎన్జిఓస్ అనేవాళ్ళు, అదర్ స్టేక్ హోల్డర్స్ అని చెప్పాను. సో ఎన్జిఓస్ ఏం చేస్తున్నారు, దే ఆర్ క్రియేటింగ్ అవేర్నెస్ ఇన్ ద సొసైటీ. ఓకే, ఎన్జిఓస్ యొక్క క్రెడిబిలిటీ అనేది పెరుగుతుంది బికాస్ ఆఫ్ ద ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద డిబిటీ. వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్స్ ని ఈజీగా రీచ్ అవుతున్నారు ఎన్జిఓస్ అండ్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్. సో సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఆర్ యాక్టింగ్ లైక్ అ వాచ్ డాగ్స్ అనమాట. దీనివల్ల అకౌంటబిలిటీ, ఫండ్ ట్రాన్స్ఫర్స్ అనేవి ప్రాపర్ గా జరుగుతున్నాయి. ఓకే, సో దిస్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ పార్ట్. నౌ లెట్స్ అనలైజ్ ఆర్ లెట్స్ బ్రెయిన్ స్టార్మ్ ది లిమిటేషన్స్ పార్ట్. ఇక్కడ నేను ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్టేక్ హోల్డర్స్ లో 2 to 3 పాయింట్స్ చెప్పాను కదా. ఒక్కొక్క స్టేక్ హోల్డర్స్ లో ఒక్కొక్క పాయింట్ రాసినా సరిపోతుంది, ఎందుకంటే మనకు కావాల్సింది 5 పాయింట్స్. ఓకే, మీకు తెలుసు అని చెప్పేసి డోంట్ ఓవర్లోడ్ ద ఇన్ఫర్మేషన్, డోంట్ వామిట్ ద ఇన్ఫర్మేషన్ దట్ యు హ్యావ్ ఇన్ యువర్ మైండ్. ఓకే, సో ఎంత అవసరమో అంతే రాయాలి. ఓకే, సో దిస్ ఇస్ నాట్ అ యూనివర్సిటీ ఆర్ అ డిగ్రీ ఎగ్జామ్. ఓకే, నౌ లెట్స్ సీ ద లిమిటేషన్స్ పార్ట్. సో సిగ్నిఫికెన్స్ లో మనము we have used the approach of stakeholders. So same stakeholders approach ని limitations లో, అంటే వీడియోని పాజ్ చేసుకొని లిమిటేషన్స్ లో కూడా ఈ స్టేక్ హోల్డర్స్ కి ఏమేమి లిమిటేషన్స్ ఉన్నాయనేది డిరైవ్ చేయండి. బట్ లెట్ మీ ఇంట్రడ్యూస్ ది అనదర్ అప్రోచ్ ఆల్సో, స్టేపుల్ అప్రోచ్. సో ద పాపులర్ అప్రోచ్ ఆల్ నోస్. ఓకే, ఈ స్టేపుల్ అప్రోచ్ తో నేను లిమిటేషన్స్ రాస్తాను. అగైన్ ఈ అప్రోచ్ ని మళ్ళీ మీరు అడ్వాంటేజెస్ ఆర్ సిగ్నిఫికెన్స్ లో కూడా ఈ అప్రోచ్ యూస్ చేసుకోవచ్చు. ఎనీ అప్రోచ్ దట్ యూ కెన్ యూస్. ఏంటంటే ఏ అప్రోచ్ అయినా మీరు తీసుకునేటప్పుడు దానికి సూటబులా లేదా అనేది చూసుకోండి. ఒక పర్టికులర్ పాయింట్ కి, అంటే ఒక పర్టికులర్ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ కి లాట్ ఆఫ్ అప్రోచెస్ అనేవి సెట్ అవుతాయి. బట్ మీరు చూస్ చేసుకోవాలి ఏది బెస్ట్ అప్రోచ్ అనేసి, దాన్ని బట్టి మీరు ఆన్సర్ ని ఫ్రేమ్ చేయాలి. సో ద ఎండ్ ఆఫ్ ద డే ఈ అప్రోచెస్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే పాయింట్ జనరేషన్స్ అనేవి ఈజీ అవుతాయి. ఓకే, నెక్స్ట్. సో స్టేపుల్ లో ఫస్ట్ వన్ ఇస్ సోషల్ ఆస్పెక్ట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, వీఆర్ బ్రెయిన్ స్టార్మింగ్ ఫర్ ద లిమిటేషన్స్ పార్ట్. ఓకే, సో స్టేపుల్ అంటే ఎస్ అంటే సోషల్ ఆస్పెక్ట్స్ అనమాట. సోషల్ ఆస్పెక్ట్స్ లో మనం ఏమేమి లిమిటేషన్స్ చూస్తున్నాం అనేది మనం బ్రెయిన్ స్టార్మ్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఇస్ డిజిటల్ డివైడ్ చూస్తున్నాం. సో మనకి టెక్నాలజీ అనేది కావాలి, ఇంటర్నెట్ యాక్సెస్ అనేది కావాలి, బ్యాంకింగ్ సెక్టర్ అనేది పెనిట్రేషన్ అవ్వాలి. సో వాట్ వీఆర్ లుకింగ్ ఎట్ ఇస్ రూరల్ ఏరియాస్ లో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇప్పటికీ కూడా బాగాలేదన్నమాట. దీనివల్ల మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో దే ఆర్ గెటింగ్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ దిస్ డిబిటీ ఓకే స్కీమ్స్. ఓకే, అండ్ ఆల్సో ఎక్స్క్లూషన్ వల్ల ఎక్స్క్లూషన్ ఎర్రర్స్ చూస్తున్నాం అనమాట. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ ఎక్స్క్లూడెడ్. ఓకే, ఆధార్ మిస్ మ్యాచెస్ వల్ల, బయోమెట్రిక్ ఫెయిల్యూర్స్ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా మనకి న్యూస్ పేపర్స్ లో కూడా ఎంజీ నరేగాలో ఆధార్ బేస్ చేయడం వల్ల చాలా మంది ఎక్స్క్లూడ్ అవ్వడం జరిగింది అని మనకి న్యూస్ పేపర్ లో రావడం జరిగింది. దాన్ని మీరు ఎగ్జాంపుల్ గా కోట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ స్టేపుల్ సో టీ అంటే టెక్నాలజీ అనమాట. టెక్నాలజీలో మనకి ఏమేమి లిమిటేషన్స్ ఉన్నాయని ఇప్పుడు బ్రెయిన్ స్టార్మ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీలో ఒక్కొక్కసారి మనకి అథెంటికేషన్ ఫెయిల్యూర్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ మీద డిపెండ్ అవ్వడం వల్ల లాట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట. అండ్ ఆల్సో లాట్ ఆఫ్ టైమ్స్ బ్యాంకింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా ప్రాపర్ గా లేదు. వీఆర్ సీయింగ్ ద గ్యాప్స్ ఇన్ ద బ్యాంకింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో రూరల్ ఏరియాస్ లో స్టిల్ వీఆర్ ల్యాకింగ్ ద సఫిషియంట్ బ్యాంకింగ్ అవుట్లెట్స్. ఏటీఎంస్ అనేవి ప్రాపర్ గా లేవు రూరల్ లో. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అడ్మినిస్ట్రేటివ్. ఏ అంటే ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆర్ గవర్నెన్స్ కి సంబంధించిన పాయింట్స్ ని మీరు బ్రెయిన్ స్టార్మ్ చేయొచ్చు. సో మనకి ఒక్కొక్కసారి ఏంటంటే లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. బ్యాంకింగ్ అనేది ఇట్స్ నాట్ గెటింగ్ పెనిట్రేటెడ్ టు ద నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఆర్ ద ట్రైబల్ ఏరియాస్ లో బ్యాంకింగ్ సెక్టర్ అనేది పెనిట్రేట్ అవ్వట్లేదు. దట్ ఈస్ వన్ థింగ్. సో దెర్ ఆర్ ల్యాక్ ఆఫ్ బ్యాంక్ బ్రాంచెస్ అండ్ డిజిటల్ ఇల్లిటరసీ అనేది కూడా దట్ ఈస్ హిండరింగ్ ద ప్రాసెస్ అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద అనదర్ పార్ట్. సో టెక్నాలజీ. సో నెక్స్ట్ వన్ ఈస్ టెక్నాలజీ కాదు, పొలిటికల్ యాంగిల్లో కూడా ఆర్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ లో కూడా ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సో ఫెడరల్ కోఆర్డినేషన్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. సో సమ్ స్టేట్స్ అనేవి దే ఆర్ రిలక్టెంట్ టు ఫుల్లీ ఇంప్లిమెంట్ ద డీబీటీ అనమాట. కొన్ని స్టేట్స్ లో డీబీటీని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. అంటే దేర్ ఆర్ సమ్ ఫెడరల్ ఇష్యూస్ అని చెప్పొచ్చు. ఇదే కాకుండా ఇంటర్మీడియరీస్ నుంచి కూడా రెసిస్టెన్స్ చూస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రెడిషన్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్ లో సో ఏదైతే ఉంటుందో పీడిఎస్ మిడిల్ మెన్ ఎక్సెట్రా, దీస్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ ఏమంటారు, దే ఆర్ షోయింగ్ రెసిస్టెన్స్ టు దిస్ పర్టికులర్ మోడల్. అంటే ఇంతకుముందు ఎవరైతే మిడిల్ మెన్ ఉండేనో వాళ్ళు దీన్ని అపోజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్, సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద లీగల్ ఆస్పెక్ట్స్, పొలిటికల్ ఆస్పెక్ట్స్. సో పొలిటికల్ చూసేద్దాం, లీగల్ ఆస్పెక్ట్స్ లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయని చూద్దాం. సో ఒకటి వచ్చేసి
డేటా ప్రైవసీ కన్సర్న్స్ అనేవి చూస్తుంటాం అనమాట. సో మనకేంటి, మన డేటా అనేది మనం ఇవ్వడం వల్ల, ఆధార్ లింక్డ్ డీబీటీ ఉండడం వల్ల పర్సనల్ డేటాకి సెక్యూరిటీ అనేది ఉండదు. సో విచ్ విల్ వైలేట్ ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అండ్ ఆల్సో లీగల్ అనగానే మనకి జస్టిస్ గుర్తు రావాలి. ఓకే, జడ్జ్మెంట్, సుప్రీం కోర్ట్ అవన్నీ గుర్తు రావాలి. సో బేసిక్ గా దీనికి డీబీటీకి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉంటాయో, గ్రీవియన్సెస్ ఏవైతే ఉన్నాయో, దర్ ఆర్ వీక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజమ్స్ అనమాట. స్ట్రక్చర్డ్ లీగల్ ప్రాసెస్ అనేది లేదనమాట టు రిజాల్వ్ ద బెనిఫిషియరీ కంప్లైంట్స్ ఎఫిషియెంట్లీ. ఓకే, ద ఫైనల్ వన్ ఇస్ ఈ అంటే ఎకానమికల్ యాంగిల్ రాయొచ్చు లేదా ఎన్వైరన్మెంటల్ యాంగిల్ కూడా రాయొచ్చు. సో ఇక్కడ మనకి ఎకానమిక్ ఆస్పెక్ట్స్ అనేవి సూటబుల్ అవుతాయి కాబట్టి, సో లెట్స్ బ్రెయిన్ స్టార్మ్ ఎకానమిక్ ఆస్పెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిలే ట్రాన్స్ఫర్స్, ఒక్కొక్కసారి ఏంటంటే సో బెనిఫిషియరీస్ కి ట్రాన్స్ఫర్స్ అనేవి డిలే అవుతున్నాయి అనమాట బికాస్ ఆఫ్ ద టెక్నికల్ గ్లిచెస్, అథెంటికేషన్ failures. Okay, and also lot of technical and glitches వల్ల మనకి బెనిఫిషియరీస్ కి ప్రాపర్ టైం కి రీచ్ అవ్వట్లేదు అనమాట. అండ్ ఆల్సో క్యాష్ విత్డ్రావల్ టైమ్ లో కూడా లాట్ ఆఫ్ ఛాలెంజెస్ చూస్తూ ఉంటున్నారు. ఓకే, సో రూరల్ బెనిఫిషియరీస్ ఏంటంటే బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ బికాస్ ఆఫ్ ద టెక్నికల్ ఇష్యూస్ ఆల్సో, సో దే ఆర్ నాట్ ఏబుల్ టు విత్డ్రా ద మనీ ఆన్ టైమ్ అనమాట. సో ఇలా మీరు బ్రెయిన్ స్టార్మ్ చేయాలి. ఇక్కడ నేను లాట్ ఆఫ్ మోర్ దెన్ 10 పాయింట్స్ జనరేట్ చేశాను, కానీ మీరు రాయాల్సింది ఓన్లీ 5 పాయింట్స్. ఒక్కొక్క సెక్టార్, ఒక్కొక్క అంటే ఇప్పుడు సోషల్లో ఒక పార్ట్, ఒక పర్టికులర్ పాయింట్, టెక్నాలజీలో ఒక పాయింట్, ఓకే, అడ్మినిస్ట్రేటివ్ లో ఒక పాయింట్, పీలో ఒక పాయింట్, ఎల్ఆర్ఈలో ఒక పాయింట్. సో టోటల్ ఆఫ్ 5 పాయింట్స్ మీరు రాయొచ్చు. 5 పాయింట్స్ ఇన్ ద సిగ్నిఫికెన్స్, 5 పాయింట్స్ ఇన్ ద లిమిటేషన్స్. ఓకే, సో ఇప్పుడు కన్క్లూజన్ పార్ట్కి మనం రావాలి. కన్క్లూజన్ లో ఏం రాస్తారు, డీబీటీ స్కీమ్ అనేది సో ఇట్స్ అ మేజర్ గవర్నెన్స్. సో నేను ఏం చెప్పాను, కన్క్లూజన్ లో వే ఫార్వర్డ్ రాస్తే బాగుంటుంది. బట్ యాజ్ దిస్ ఇస్ అ 10 మార్క్ క్వశ్చన్, వే ఫార్వర్డ్ కన్క్లూజన్ ఒకటే దాంట్లో క్లబ్ చేసేసి మనం రాసేయచ్చు. ఓకే, సో మనకి సఫిషియంట్ టైం సరిపోదు కాబట్టి 10 మార్కర్స్ కి సో తక్కువ స్పేస్ ఆక్యుపై చేసి మనం ఆన్సర్ రాయాలి. సో డీబీటీ స్కీమ్ అనేది ఇట్స్ అ మేజర్ గవర్నెన్స్ రిఫార్మ్ అయినప్పటికీ, సో బికాస్ ఆఫ్ ఇట్ ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ట్రాన్స్పరెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఫినాన్షియల్ ఇంక్లూజన్ కూడా మనం అచీవ్ చేస్తున్నాం. కానీ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి, లైక్ అథెంటికేషన్ ఫెయిల్యూర్స్, డిజిటల్ ఎక్స్క్లూజన్, బ్యాంకింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్. సో మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు కనెక్ట్ ఇట్ విత్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ అనేది పెంచాలి. రోబస్ట్ గ్రీవియన్స్ రెడ్రెసల్ మెకానిజమ్స్ ని తీసుకురావాలి. ఓకే, డీబీటీని మోర్ ఇంక్లూజివ్ గా, ఎఫెక్టివ్ గా మనం చేయాలి. సో దట్ ఎక్స్క్లూజన్ ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ హౌ యూ నీడ్ టు రైట్ ది కన్క్లూజన్. సో వే ఫార్వర్డ్ ఎలా పాయింట్స్ జనరేట్ చేయాలంటే, సో లిమిటేషన్స్ ఉన్నాయి కదా, వాటికి ఒక్కొక్క పాయింట్ కి ఒక్కొక్క వే ఫార్వర్డ్ వచ్చేస్తుంది కదా మైండ్ లో. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిజిటల్ డివైడ్ ఉంది, సో రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనం పెంచాలి, డిజిటల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని వీ హ్యావ్ టు ఎన్హాన్స్. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాను, సో దెర్ ఈస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ ఓకే ఎక్స్క్లూజన్ ఎర్రర్స్ కదా, సో ఇంక్లూజివ్, డీబీటీని మోర్ ఇంక్లూజివ్ గా మార్చాలి. టెక్నాలజికల్ గా అథెంటికేషన్ ఫెయిల్యూర్స్ ఉంటున్నాయి, బ్యాంకింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ వస్తున్నాయి. సో వీ హ్యావ్ టు అంటే గవర్నమెంట్ హ్యాస్ టు ఇన్వెస్ట్ ఇన్ ద బ్యాంకింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ ఆల్సో అథెంటికేషన్ ఫెయిల్యూర్స్ లేకుండా చూసుకోవడానికి ప్రైవేట్ ప్లేయర్స్ హెల్ప్ కూడా, టెక్నాలజికల్ కంపెనీస్ హెల్ప్ కూడా తీసుకోవాలన్నమాట. ఓకే, గ్లోబల్ లెవెల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ ని కూడా మనం అడాప్ట్ చేసుకోవచ్చు. అడ్మినిస్ట్రేటివ్ లో ఏం పాయింట్స్ ని జనరేట్ చేయొచ్చు, సో లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి, సో వీ హ్యావ్ టు ఓకే గవర్నమెంట్ హ్యాస్ టు ప్రమోట్ ద ప్రైవేట్ ప్లేయర్స్ టు ఓపెన్ ద బ్యాంక్ బ్రాంచెస్ ఇన్ ద రూరల్ ఏరియాస్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ లో మనకి ఏం ఇష్యూస్ ఉన్నాయి, ఫెడరేషన్ ఓకే ఇష్యూస్ అనేవి, కోఆర్డినేషన్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి, రెసిస్టెన్స్ ఫ్రమ్ ఇంటర్మీడియరీస్ చూస్తున్నాం. సో సమ్ స్టేట్స్ ఆర్ రిలక్టెంట్ టు ఏమంటారు ఇంప్లిమెంట్ ద డీబీటీ. సో ఆ స్టేట్స్ ని మేము ఎంకరేజ్ చేయాలి త్రూ ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్, సెంటర్ స్టేట్ కౌన్సిల్స్. ఓకే, దే హ్యావ్ టు ఎంకరేజ్. అండ్ ఆల్సో లీగల్ ఆస్పెక్ట్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టేట్స్ ని ఎంకరేజ్ చేయడానికి నీతి ఆయోగ్ హెల్ప్ తీసుకొని కూడా, సో వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ సమ్ ర్యాంకింగ్స్, సో బెస్ట్ ప్రాక్టీసెస్ ని కూడా అప్పుడు స్టేట్స్ అడాప్ట్ చేసుకోవడానికి, అట్లీస్ట్ ర్యాంకింగ్ లో మంచి పొజిషన్ లో ఉండడానికైనా స్టెప్స్ తీసుకుంటారు. ఓకే, లీగల్ గా మనకి ఏంటి వీక్ రెడ్రెసల్ మెకానిజమ్స్ ఉన్నాయి, సో దానికోసం ట్రైబ్యునల్స్ ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెడ్రెసల్ మెకానిజమ్స్ ని మనం తీసుకురావచ్చు. ఓకే, ఎకానమిక్ ఆస్పెక్ట్స్ లో క్యాష్ విత్డ్రావల్ ఛాలెంజెస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి, డీలే ట్రాన్స్ఫర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి, సో వాట్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఇస్ సో బ్యాంక్ అనేవి అంటే ఏటీఎంస్ అనేవి యాక్సెసిబుల్ గా ఉండాలి, దగ్గరలో ఉండాలి. అండ్ డిజిటల్ లిటరసీ అనేది పెంచాలి రూరల్ ఏరియాస్ లో, సో దట్ దే విల్ గెట్ అన్ నాలెడ్జ్ ఆఫ్ హౌ టు యూజ్ ద ఇంటర్నెట్. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు రైట్. అగైన్ వే ఫార్వర్డ్ లో 4-5 పాయింట్స్ ని మాత్రమే కన్క్లూజన్ లో రాయండి, అంతకన్నా ఎక్కువగా అవసరం లేదు. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ విల్ అప్రోచ్ ది ఆన్సర్. సో మీకు మోడల్ ఆన్సర్ అనేది ఇట్ విల్ బి అప్లికబుల్ ఆర్ అవైలబుల్ ఇన్ ది టారా ఐఏఎస్ టెలిగ్రామ్ ఛానల్. సో అక్కడ మీరు ఒకసారి మోడల్ ఆన్సర్ ని ఓపెన్ చేసి యూ కెన్ గో త్రూ ఇట్. ఓకే, నేను అప్రోచ్ ని ఇక్కడ చెప్పడంతో ఇట్స్ ఏమంటారు ఆల్మోస్ట్ ఆన్సర్ ని నేను చెప్పేశాను కాబట్టి, మోడల్ ఆన్సర్ లో డిఫరెంట్ పాయింట్స్ దొరికితే అక్కడ చూసేయండి. అగైన్ ట్రై టు అప్లై స్టేపుల్ అప్రోచ్ అండ్ స్టేపుల్ అప్రోచ్ అండ్ ది స్టేక్ హోల్డర్స్ అప్రోచ్ అండ్ look in the model answer. Okay, this is about this particular session. I hope this
సెషన్ ఈజ్ ఫ్రూట్ఫుల్. సో మీకు నిజంగానే నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయడం మర్చిపోతే, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, అండ్ లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.